హైదరాబాద్ లో మంగళవారం రాత్రి నుంచి భారీగా వర్షం కురుస్తోంది. హైటెక్ సిటీ, బాదాపూర్, షేక్పేట్, బంజారాహిల్స్, యూసఫ్గూడ సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇట్స్ రైనింగ్ హెవీలీ. తెల్లవారుజాము నుంచి చూస్తే అయితే హైదరాబాద్ లో ఎడతెరిపి లేని వర్షం పడుతుందనే చెప్పాలి. ఈ రోజు వారికి కూడా ఇంకా వర్షం ఇలానే పడుతూ ఉంది. అయితే హైదరాబాద్ వాసులు మాత్రం ఈ వర్షంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారనే చెప్పాలి. అయితే ఇప్పటికైతే జిహెచ్ఎంసీ అధికారులు అయితే నగరవాసులను అప్రమత్తం చేస్తూ ఉన్నారు. అయితే అవసరమైతేనే బయటికి రావాలి, అనవసరంగా బయటికి రావద్దని కూడా వాళ్ళు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ వర్షంకి మాత్రం బయటికి రాని పరిస్థితిలో ఉన్న వాళ్ళు మాత్రం బయటికి వచ్చి ట్రాఫిక్ జామ్లలో ఇరికిపోతున్నారని చెప్పాలి. అయితే ఈ రోజు నుంచి ఇంకా 3 రోజుల వరకు అయితే ఇదే వర్షం కొనసాగే అవకాశం అయితే మనకు ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా జారీ చేశారు. ఇంకా మరో 2 రోజుల వరకు భారీ వర్షాలు పడతాయని కూడా వాళ్ళు సూచిస్తున్నారు. అయితే కొన్ని జిల్లాల్లో చూసుకుంటే అయితే మనకు 14 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అయితే హైదరాబాద్లో ఈ రోజు చూస్తే అయితే 30 నుంచి 40 సెంటీమీటర్ల మేరకు కూడా ఎదురుగాలులతో వర్షం పడే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ వెల్లడించింది. దీనితో పాటు సాయంత్రం వేళలో, ఉదయం వేళలో ఆఫీసర్స్కి వెళ్ళే టైంలో మాత్రం భారీగా ట్రాఫిక్ జామ్ అయితే నగరవాసులు ఇబ్బంది పడుతున్నట్టు కూడా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానికి తోడు ఇంకా లోతట్టు ప్రాంతాలు కూడా జలమయం అవుతూ ఉన్నాయి. అయితే గత శనివారం పడ్డ వర్షాలకి వరదలు రావడంతో మాత్రము లోతట్టు ప్రాంతాలు జలమయం అవ్వడంతో హైడ్రా రంగంలోకి తిరిగి అన్ని సహాయక చర్యలు చేపట్టింది. ఇప్పుడు అలానే ఈ వర్షాకాలం మొదలైందంటే చాలు హైదరాబాద్లో చిన్న వర్షంకి కూడా చెరువులను తలపిస్తూ ఉంటుంది. అలాంటిది ఎడతెరిపి లేని వర్షంతో మాత్రం నగరవాసులు అయితే ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇంకా దానికి తోడు హుసేన్ సాగర్ కూడా మనకు నిండు కుండలా మారిందనే చెప్పాలి. అయితే హుసేన్ సాగర్కి కూడా జీడిమెట్ల, బంజారాహిల్స్, పికెట్, కుకట్పల్లి నాలాల నుంచి వచ్చిన నీరు భారీగా చేరడంతో మాత్రం హుసేన్ సాగర్ కూడా నిండు కుండలాగా మారి చుట్టుప్రక్కల ఉన్న లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు రావడంతో కొంచెం ప్రమాదకరంగా మారిందని చెప్పాలి. దీంతో మాత్రం అధికారులు కూడా దానిపైన అయితే ప్రమాదశాతు వల్ల మాత్రం అధికారులు కూడా దాన్ని కూడా అలర్ట్ చేస్తున్నారని చెప్పాలి. అయితే ఎక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నా కానీ ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అవ్వచ్చు, హైడ్రా అవ్వచ్చు, 2 మాత్రం సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. సైబరాబాద్ పోలీసులు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులకైతే సూచిస్తున్నారు. ఈ వర్షాకాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని కూడా వాళ్ళు చెప్తున్నారు. దానికి తోడు జిహెచ్ఎంసీ అధికారులు నగరవాసులకి చెప్తూ ఉన్నారు, పాత భవనాల కింద, చెట్ల కింద వాళ్ళు నిల్చోద్దని చెప్తున్నారు. శివతో సుప్రియ, ఐ న్యూస్, హైదరాబాద్.